తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 34 మందితో నూతన కమిటీ కొలువుదీరింది. ఈ కమిటీకి 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుంది. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష మిగతా పదవులన్నిటికీ ఇవాళ ఎన్నికలు జరిగినాయి. సెక్రటరీగా సానా సతీష్ గారు కానీ అందరం కూడా యునానిమస్ గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో, క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచ్లకి ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వాటికి అన్నికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఏపీఎల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఏపీఎల్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్రీడా అభిమానులందరూ కూడా రోజు రోజుకి అక్కడ ఏపీఎల్కి ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. మ్యాచ్లు కూడా బాగా జరుగుతున్నాయి. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎపెక్స్ గవర్నింగ్ బాడీ కింద అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ, కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం ఆగింది. ఒక నెల రోజుల లోపల ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిపి తీరుతాము. దీనికోసం వచ్చే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 15 పెట్టడం నిర్ణయించింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 11 నెలలుగా మాకు వచ్చిన అవకాశం, ఈ ప్రస్తుతం ఎపెక్స్ బాడీలో ఉన్న వాళ్ళు కృష్ణకుమార్ రాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, మొత్తం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎపెక్స్ బాడీ 11 నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వైజాగ్ స్టేడియం రెనోవేషన్ దగ్గర నుంచి, ఏపీఎల్ కొత్త టీముల్లో పెట్టడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలు మార్చడం వరకు, కొంతమంది ప్లేయర్స్ని ఇంగ్లాండ్ పంపించడం, ఇలా కొన్ని విప్లవమైన నిర్ణయాలు తీసుకోవడంలో మా ఎపెక్స్ పూర్తిగా సహకరించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా, గవర్నెన్స్గా, వెరీ క్లీన్ గవర్నెన్స్తో జరుగుతుందని, అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, అదే కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం ఇస్తున్నామనడం సిగ్గుచేటని, సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడతారా, యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రతి విషయంలోనూ ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తొలి ఏడాది పాలలో సూపర్ 6 హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రెండో ఏడాదిలో కోతలు, ఆంక్షలు పెట్టి పథకాల అమలు ప్రారంభించారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు అన్నీ కలిపి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తాం. చంద్రబాబు నాయుడు గారు 4వ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూడా 15 నెలలు కూడా పూర్తి కావస్తాం. 4వ మారు ముఖ్యమంత్రి అయినాక 78వ స్వాతంత్ర దినోత్సవం తరపున కూడా అతనే ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించాడు. వారు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. 79వ స్వాతంత్ర దినోత్సవం కూడా హామీలుగానే ఉంచి, ఆయన ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలను కూడా ఇచ్చేసి ఒకటి కూడా పూర్తిగా కూడా అమలు పరచకనే అన్ని కూడా హామీలన్నీ అమలు పరిచినట్లయితే కూడా ఈరోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం ఇంతకంటే కూడా దారుణమైన విషయం మరొకటి కూడా లేదు. సిగ్గుచేటు కూడా ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నేను అడుగుతున్నాను, మీరు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా కనీసం మీరు చేసినవి చేయబోయేటివి కూడా సరిగా చెప్పలేని పరిస్థితుల్లో మీరు అనేవారు కూడా మీరు కూడా ఉన్నారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలో ఒకటైనా అమలు పరిచారా అని చెప్పి నేను అడుగుతాను. ఎవరిని మోసం చేయడానికి మీరు ఎంత కూడా చెప్తున్నారు? ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం మీకు ఇవన్నీ కూడా పనికి వస్తున్నాయి, కానీ
ఎక్కడ కానీ ప్రజలకు చిత్తశుద్ధితో మీరు ఏమన్నా ఎక్కడైనా కానీ ఒకటైనా కానీ అమలు పరిచారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏం చేస్తారు ఈరోజు కూడా? ఇవన్నీ అనేక రకాలు కూడా మీరు ప్రజలను మోసం చేసుకోవడానికి. సో మీరు మీ ప్రసంగం వింటే ఎంత భయం వేస్తుందంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఇటువంటి పరిస్థితులు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి కూడా చెప్పలేదు. మీరు మద్యపాన నిషేధాన్ని గురించి మాట్లాడాల్సిన రోజు, చెప్పాలని రోజు మద్యం తాగడం అనేదే, తీసుకోవడం అనేదే తప్పు అని చెప్పి సందేశం ఇవ్వాల్సిన రోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన సందేశం ఏముంది? నాణ్యమైన మద్యం ఇస్తారంట, సరసమైన ధరలకు ఇస్తారంట అని చెప్పి సిగ్గు లేకోకుండా మీరు ఇంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే ఇంతకంటే దారుణం మరొకటి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమిస్తారు మీరు యువతకి? ఇదేనా మీ సందేశం? ఈ రాష్ట్రంలో ఉండే యువతకు మీరు ఇచ్చే నాణ్యమైంది, ప్రభుత్వం ఇచ్చేది కూడా మద్యం అంతా కూడా నాణ్యమైంది, సరసమైన ధరలకు తీసుకోండి అని చెప్పే రీతిలో మీరు ఇస్తే, యువతకి సందేశాన్ని ఇటువంటి ఇస్తే, మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను అడుగుతాను. ఎక్కడ కానీ అంతవరకు ఎక్కడ కానీ లేదు. పోతే పోయి లా అండ్ ఆర్డర్ అనేది సరిగా మెయింటైన్ చేస్తారంటే అది కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ మెయింటైన్ చేయలేని పరిస్థితి కూడా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కూడా జరిపించుకోలేని పరిస్థితిని మీరు ఈరోజు తీసుకుని రావడం జరిగింది. పోలీసు వ్యవస్థను అంతా కూడా మీ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మీ ప్రజాప్రతినిధుల చేతుల్లో, తెలుగుదేశం పార్టీనో లేకపోతే కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల చేతుల్లో, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో వారు కీలు బొమ్మలుగా మార్చేశారు మీరందరూ కూడా ఈ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఓట్ల గల్లంతుపై ఉద్యమిస్తున్నామని ఏఐసీసీ నాయకుడు గిడి రుద్రరాజు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల గల్లంతుపై ఇప్పటికే రాహుల్ గాంధీ ఈసీ దృష్టికి తెచ్చారన్నారు. ఈ వ్యవహారంపై ఇవాళ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న పాట్నా సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని వివరించారు. ఓట్ల గల్లంతుపై రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో నిరసనలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసే విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి అనేకమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. గతం నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు. సిబిఐ కానీ, ఈడీ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వీటిలన్నిటి ద్వారా వాటిలన్నింటినీ ఉపయోగించి సమాజంలో ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజాస్వామ్యవాదుల మీద దాడి, నియంతృత్వంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ చేస్తున్నటువంటి విషయాలు. ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చారు. డిసెంబర్ 2023లో భారత ప్రభుత్వం దీనికి కొన్ని మార్పులు తీసుకొచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జి కానీ అక్కర్ లేకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకునే విధంగా దాంట్లో మార్పులు చేశారు. ఆనాటి నుంచే కాంగ్రెస్ పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఈ వ్యవస్థల మీద అనుమానం ఉంది, ఏదో జరుగుతుంది అనేటువంటిది. సో ఇటీవల రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేశారు. చనిపోయినటువంటి వ్యక్తులు, ఓట్లు తీసేసినటువంటి వ్యక్తులు వివిధ కారణాల ద్వారా ఓటర్ లిస్టులో ఓట్లు లేకపోవడం అనేటువంటిది మనం చూసాం. దానికి సంబంధించి కర్ణాటకలో ఒక పార్లమెంటరీ సెగ్మెంట్ని తీసుకుని దానికి సంబంధించి ఎన్ని ఓట్లు జరిగాయి అనేటువంటిది రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో పాటు చెప్పడం జరిగింది. సరే, త్వరలో ఎన్నికలు జరగబోయేటువంటి బీహార్ రాష్ట్రంలో సుమారు 65 లక్షల ఓట్లని తొలగించినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రమైనటువంటి సంఘటన అంటే, భారత ప్రభుత్వంలో అన్నిటికీ ఉపయోగపడేటువంటి రేషన్ కార్డుని వాళ్ళు గుర్తించరు, భారత ప్రభుత్వంలో అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఆధార్ కార్డుని వాళ్ళు గుర్తించరు, భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఇతర ఐడి కార్డులు ఏవైతే ఉన్నాయో, అంటే గత ఎన్నికల్లో మనకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆ ఓటర్ ఐడి కార్డును కూడా గుర్తించకుండా ఇష్టారాజ్యంగా 65 లక్షల ఓట్లు తీశారు. ఈ 65 లక్షల ఓట్లు కూడా పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు, అట్టడుగు వర్గాల వారు, మైనార్టీ సోదరులు. ఎందుకంటే వాళ్ళందరూ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ ఓట్లన్నింటినీ కూడా తీసేసినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాసి
మీరు తీసేసినటువంటి వాళ్ళ పేర్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పింది. అయితే భారత న్యాయ వ్యవస్థ దాని మీద ఉన్నటువంటి నమ్మకం గౌరవంతో సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఇంట్రీమ్ డైరెక్షన్స్ ఇవ్వడం, దాంట్లో గతంలో ఏవైతే ఆధార్ కార్డు కానీ గతంలో ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు కానీ ఇష్యూ చేసినటువంటి రేషన్ కార్డు కానీ వీటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి గతంలో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్ కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి లేదన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. 15 ఆగస్టు వేడుకల్లో జెండా ఎగరవేని మాజీ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్య. భీమవరంలో ముగిసిన స్వాతంత్ర్య దినోత్సవ పక్షోత్సవ వేడుకలు. అమరవీరుల కుటుంబ సభ్యులకు సత్కారాలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్ లో మావుళ్లమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. వాడవాడల అమ్మవారి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన శుభపరిణామని వ్యాఖ్య. ఏకగ్రీవంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.